యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీకు ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చాలండి. ఈ మాట అందరు నాతో చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మరొకసారి చెప్తారా? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అంటున్నాడు. ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా అంటే, ఇశ్రాయేలు గురించి. చెప్పండి, ఎవరిని గురించి? ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఎంత ఘనుడయ్యాడు అని మనం పరిశీలన చేస్తే, ఒక వ్యక్తిని దేవుడు ఘనపరిస్తే ఎలా ఉంటాడయ్యా అని మనం పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి ఒక దేశముగా దేవుడు ఘనపరిచాడు. ఆమేన్. ఒక నేషన్ దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిచినప్పుడు ఆ వ్యక్తి ఎలా మారాడో తెలుసా? ఒక దేశంగా మారాడు. ఆమేన్. చూడండి, యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములే ఇప్పుడు ఇశ్రాయేలు దేశం. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలు దేశం ఒక వ్యక్తిని, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి దేవుడు ఘనపరిస్తే ఆ వ్యక్తి ఎలా మారాడో తెలుసా? ఒక దేశంగా మారాడు. ఎలా మారాడు? ఒక దేశంగా మారాడు. ఒక ప్రముఖమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా, ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచటానికి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఘనుడవటానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైతివి. ఆమేన్. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నాడట. ఆమేన్. దేవుని దృష్టికి ప్రియుడైనందున అతడు ఘనుడయ్యాడు. ఏమయ్యాడు? ఘనుడయ్యాడు. ఈ రోజున దేవుడు చెబుతున్నాడు, ఒక వ్యక్తితో ఏమంటున్నాడో తెలుసా? నీవు నా దృష్టికి ప్రియుడవు. ఆమేన్. ఏమంటున్నాడండి? దేవుని దృష్టికి ప్రియుడయ్యాడట. మరి నీవు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు మనుషుల దృష్టికి ఎలా ఉన్నావు? నీవు ఆరాధిస్తున్న నీ దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? నీ దైవజనుడి దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? దేవుని పిల్లలుగా మనము దేవుని దృష్టికి ఏ రీతిగా కనపడుతున్నాం? ఏ రీతిగా మనము కనపడుతున్నాం? ఇక్కడ ఒక వ్యక్తి దేవుని దృష్టికి ప్రియుడయ్యాడట. ఏమయ్యాడు? ప్రియుడయ్యాడట. ఎందుకు ప్రియుడయ్యాడు? ఈ మాటలు చెప్తున్నది ఎవరితోనయ్యా అంటే, చూడండి, మొదటి వచనాన్ని చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా
ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగాను ఐగుప్తునకు ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషు షాబాను ఇచ్చి ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుని దృష్టికి ఒక వ్యక్తి ప్రియుడయ్యాడు? ఇతగాడు ఎవరయ్యా అంటే మొదట యాకోబు. చెప్పండి, యాకోబు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మోసగాడు. ఎలాంటి వాడు? మోసగాడు. మోసగాడు. నిజమే, ఆయన పేరుకు తగినట్లుగానే ఆయన తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మోసం చేసి ఆయన జీవితంలో మోసపోయిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మోసపోయిన వాడుగా ఉన్నాడు. మామ చేతిలో మోసపోయిన వాడుగా ఉన్నాడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఈ రోజున మోసగాడైన యాకోబు యొక్క జీవితంలో అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని తను పొంది తనే తండ్రి దగ్గరికి ఏశావును అని చెప్పుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టి ఏశావు పొందవలసిన ఆశీర్వాదాన్ని యాకోబు పొందాడు. ఎవరు పొందారు? యాకోబు పొందాడు. యాకోబు పొంది ఆశీర్వాదం పొందిన తర్వాత అన్న సంపుతాడేమో అని పదనారాముకి పారిపోయాడు. పదనారాములో 20 సంవత్సరాలు కొలువు చేసి 14 సంవత్సరాలు ఇద్దరు భార్యల కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. తన కుటుంబ సంపాదన కొరకు 6 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం టోటల్గా 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 16లో 20 సంవత్సరాలు కొలువు చేసి దేవుని చేత ప్రేరేపించబడిన వాడే మరలా ఆయన తండ్రి ఇంటికి వస్తున్నాడు యాకోబు. తండ్రి ఇంటికి వస్తున్న యాకోబు ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చేసరికి ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. అదేంటో తెలుసా? నీ అన్నయ్య ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కొనటానికి వస్తున్నాడు అని తన సేవకులు యాకోబుకి తెలియచేసినప్పుడు యాకోబు భయపడిపోయాడు. యాకోబు అనుకున్నాడు, అన్న నన్ను చంపటానికే 400 మందితో ఆయన నా మీదకి వస్తున్నాడు అని భయపడిపోయి ఎబ్బేకు రేవు దాటించి తన పిల్లలను, తన యొక్క యావదాస్తిని, తన భార్యలను, తన దాసీలను ఎబ్బేకు రేవు దాటించి ఎబ్బేకు రేవులో ఒంటరిగా నిలిచిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించయ్యా అని దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. కన్నీరు విడుస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై ఆయనను నీ పేరేమని అడిగినప్పుడు నా పేరు యాకోబయ్య. ఏమని చెప్పాడు? సమస్తమును ఎరిగిన దేవునికి తన జీవితం అంతా దేవునికి తెలుసని, నేను మోసగాడినయ్యా, నేను యాకోబుని
అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నీవు మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచిన వాడవు, ఇప్పటి నుండి నీవు యాకోబు అనబడవు, ఇశ్రాయేలుగా నీ పేరు మార్చబడుతుంది. ఆమేన్. ఇప్పటి నుండి నీవు ఇశ్రాయేలుగా నీవు పేరు పొందినవాడుగా ఉంటావు. ఇశ్రాయేలుగా నీ పేరును నేను మారుస్తున్నాను అని దేవుడు తన పేరును మార్చి తన బ్రతుకుని తన స్వభావాన్ని ఆ ఎబ్బేకు రేవు దగ్గర దేవుడు మార్చాడు. ఆమేన్. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నా దృష్టికి ప్రియుడువైనందున, ఏమంటున్నాడండి? నీవు నా దృష్టికి ప్రియుడువైనందున నీవు ఘనుడవైతివి. ఆమేన్. ఈ రాత్రి నా జీవితంలో దేవుని దృష్టికి ప్రియుడుగా మనం ఉండగలిగితే, ప్రియమైన వారిగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? గనులుగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. గనులుగా చేస్తాడు. ఎలా చేస్తాడయ్యా అంటే, యాకోబు యొక్క జీవితాన్ని మీరు చూడండి. యాకోబు ఒక్కడిని ఎలా మార్చాడో తెలుసా? ఒక దేశంగా. ఎలా మార్చాడండి? ఒక దేశం, ఒక నేషన్గా మార్చాడు. ఒక దేశంగా మార్చాడు. ఒక దేశంగా మార్చి ఘనపరిచాడు. ఈ రోజున నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనము దేవుని దృష్టికి గనులుగా ఎంచబడాలంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రియుడుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రియుడుగా ఉండగలిగితే, ప్రియుడుగా మనము మనుషులకు ప్రియులుగా ఉండాలని, ఈ లోకంలో ఉన్న నాయకులకు, ఈ లోకంలో ఉన్న బంధుమిత్రాదులకు, ఈ లోకంలో ఉన్న స్నేహితులకు ప్రియులుగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ప్రియులుగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. వారి మన్నన పొందటానికి, వారి యొక్క స్నేహాన్ని పొందటానికి, వారి దృష్టిలో మనము పడటానికి ఎన్నెన్నో కార్యాలు చేస్తాం. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ప్రియుడుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రియుడుగా ఉండాలి. ప్రియుడుగా ఉంటే దేవుడే నీ స్థితిని మారుస్తాడు. దేవుడే నీ స్థితిని మారుస్తాడు. ఎలా మారుస్తాడయ్యి అంటే, ఒక ఘనుడుగా, ఘనురాలుగా దేవుడు నిన్ను చేసేవాడగా ఉంటాడు. ఎలా చేస్తాడు? ఒక ఘనుడుగా, ఒక ఘనురాలుగా నిన్ను చేసేవాడగా ఉంటాడు. ఆశ్చర్యకరంగా నిన్ను మారుస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలుతో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా దృష్టికి ప్రియుడు అయినావు. ఏమయ్యాడట? ప్రియుడయ్యాడట. ఎందుకు యాకోబు దేవుని దృష్టికి ప్రియుడయ్యాడంటే, ఇశ్రాయేలుగా మారాడు కాబట్టి. ఎలా మారాడండి? ఇశ్రాయేలుగా మారాడు. యాకోబులాగా ఉండాల. యాకోబు అంటే అర్థం ఏమని చెప్పా? ఇశ్రాయేలు. క్షమించండి, యాకోబు అంటే మోసగాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? పోరాడి గెలిచినవాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడట. ఆమేన్. పోరాడి గెలిచినవాడు. ఇక్కడ జయ జీవితం పొందిన జయ జీవితం పొందిన ఇశ్రాయేలుని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నాకు ప్రియుడవు. ఆమేన్. ఏమంటున్నాడండి? నీవు నాకు ప్రియుడవు. దేవునికి ప్రియులుగా మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? జయ జీవితం పొందిన వారుగా ఉండాలి. ఏ జీవితం చెప్పండి? జయ జీవితం. దేనిపైన జయం పొందాలి అంటే, లోకం మీద మనం జయం పొందిన వారుగా ఉండాలి. పాపం మీద జయం పొందిన వారుగా ఉండాలి. శరీరం మీద జయం పొందిన వారుగా ఉండాలి. మనుషుల మీద జయం పొందిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం పోరాడుతున్నప్పుడు దేవుని యొద్ద జయం పొందిన వారుగా ఉండాలి. ఆమేన్. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడు. ఎలా పెనుగులాడండి? దేవునితో పెనుగులాడాడు. కన్నీరు విడిచి పెనుగులాడాడు. రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడి దేవుడు అన్నాడు, ఇదిగో తెల్లారిపోతుంది, నన్ను పోనీ అంటే ఏమన్నాడు తెలుసా? యాకోబు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టనయ్యా అన్నాడు.
తొడగూటి నరం మీద పెట్టి దేవుడు కొట్టాడు. తొడగూటి నరం తెగిపోయింది. అయినా దేవుణ్ణి పట్టుకుని వదల్లా, పోరాడుతూనే ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడు. అందుకే జయ జీవితం పొందిన ఇశ్రాయేలు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడో తెలుసా? ప్రియుడుగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? ఒకప్పుడు మన జీవితంలో కూడా యాకోబులాగా మనం కూడా మోసగాళ్ళమే. ఒకప్పుడు కన్న తల్లిదండ్రులను మోసం చేశాం, కట్టుకున్న భార్యని మోసం చేశాం, చేసుకున్న భర్తను మోసం చేశాం, కన్న తల్లిదండ్రులను మోసం చేశాం. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ అధికారులను మనం మోసం చేసాం, ఆత్మీయ తండ్రిని మోసం చేసావు. ఈ రోజున నీవు మోసగాడిగానే ఉన్నావు, మోసగత్తిగానే ఉన్నావు. కానీ నీవు మోసగాడవైనా మోసగత్తివైనా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపాన్ని ఒప్పుకొని దేవునితో పోరాడి గెలవగలిగినట్లయితే, అంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందగలిగితే దేవుడు ఏం చేస్తాడో, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ప్రియుడుగా ఉండగలుగుతావు. ఎలా ఉండగలుగుతావు? ప్రియుడుగా ఉండగలుగుతావు. అవును, ఈ రోజున నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన పాపమే. ఏంటండి? మన పాపమే. మన జీవితాల్లో మనం పాపం దగ్గర ఓడిపోతున్నాం. ఎక్కడ ఓడిపోతున్నాం? పాపం దగ్గర ఓడిపోతున్నాం, లోకం దగ్గర ఓడిపోతున్నాం, శరీరం దగ్గర ఓడిపోతున్నాం, అపవాది దగ్గర ఓడిపోతున్నాం. మోకరించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించలేక ఓడిపోయిన వారుగా ఉన్నాం. నా దేవుడు ఓడిపోయిన వారిని కాదు, ప్రియమైన వారు అనేది ఎవరినో తెలుసా? జయముందిన వారిని. ఎవరినండి? జయముందిన వారిని. ఇశ్రాయేలు దేవునితోనూ మనుషులతో కూడా పోరాడి జయముందిన వాడుగా ఉన్నాడు. ఏం పొందినవాడుగా ఉన్నాడు? జయమొందినవాడుగా ఉన్నాడు. అందుకే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడో తెలుసా? ప్రియుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవునికి ప్రియుడైపోయాడు. దేవునికి ప్రియుడైతే దేవుడు ఏం చేశాడో తెలుసా? అతన్ని గణపరిచిన వాడుగా ఉన్నాడు. గనుడుగా చేశాడు. ఎంత గనుడుగా చేశాడయ్యా అంటే, యాకోబుని ఒక దేశంగా మార్చేశాడు. ఎలా మార్చేశాడు? ఒక దేశంగా మార్చివేశాడా, ఘనుడుగా చేశాడా. యాకోబు యొక్క వంశవాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యాకోబు వంశవాళ్ళలో నుండి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉద్భవించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అవును, ఆయన్ని గణపరిచాడు దేవుడు. గణపరిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకు గణపరిచాడు అంటే, అతనిలో ఉన్న జయ జీవితాన్ని దేవుడు చూశాడు. ఏ జీవితాన్ని చెప్పండి? ఈ రోజున నిన్ను కూడా దేవుడు గణపరచాలి అంటే, నిన్ను కూడా గనురాలుగా చేయాలి అంటే, నీ జీవితంలో నీవు కూడా జయముందిన వాడుగా ఉండాలి. పాపం మీద జయం పొందాలి, లోకం మీద జయం పొందాలి, అపవాది మీద జయం పొందాలి, నీ శరీరం మీద నీ జయం పొందాలి. దేవుని సన్నిధిలో పోరాడుతున్నప్పుడు నువ్వు జయముందిన వాడుగా ఉండాలి. ఈ రాత్రి అట్టి అభిషేకాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. నీవు అట్టి అభిషేకాన్ని పొందుకొందువుగాక. ఈ రోజున ఎవరైతే జయం పొందుతారో వారు దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటారు. ఎలా ఉంటారండి? ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కూడా, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా మనం దేవుని దృష్టికి ప్రియులుగా ఉండలేకపోతున్నాం. అందుకే మన జీవిత పరిస్థితులు ఏమి మారిన అనుభవాలు లేవు. ఎందుకు మన జీవితాలు మారట్లేదు అంటే, నీ జీవితంలో జయ జీవితం లేదు. ఏ జీవితం లేదు? జయ జీవితం లేదు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకాన్ని జయించండి. ఆమేన్. దేన్ని జయించమన్నాడు? లోకాన్ని జయించండి అన్నాడు. మరి నీ జీవితంలో లోకాన్ని జయించిన అనుభవం ఉందా? నీ శరీరాన్ని జయించిన అనుభవం ఉందా? ఈరోజు నా పాపాన్ని జయించిన అనుభవం ఉందా? క్రైస్తవుడవే, క్రీస్తు కలువరి సిలువ రక్తంతో కడగబడిన వాడవే, దేవుని సంఘములో పేరొందిన వాడవే, విశ్వాసిగా ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో నాటబడిన వాడవే. కానీ నీ జీవితంలో జయముందిన అనుభవం ఉందా? జయముందిన అనుభవం ఉందా? ఈ రోజున దేవుడు మా స్థితిని మార్చట్లేదు. మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా స్థితి మారట్లేదు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాం కానీ మా స్థితి మారట్లా. ఎందుకు మారట్లేదో తెలుసా? నీ జీవితంలో జీవితం లేదో. ఏ జీవితం లేదు? నీ నోటి మీద నీకు జయం లేదో, నీ తలంపుల మీద నీకు జయం లేదో, ఈ రోజున నీ క్రియలలో నీకు జయం లేదో, నీ శరీరం మీద నీకు జయం లేదో. జయ జీవితం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు గనుడు ఎలా అవుతావు? నువ్వు గనుడుగా ఎలాగా మార్చబడతావు? దేవుని దృష్టికి ఎలా ప్రియుడుగా నువ్వు మార్చబడతావంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు దేవుని దృష్టికి ప్రియుడుగా ఉండాలి అంటే, నువ్వు ప్రియుడుగా ఉంటే ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ప్రియుడువై ఉండాలి అంటే నీ జీవితంలో ఏమై ఉండాలో తెలుసా? జయ జీవితం పొందినవాడగా ఉండాలి. ఏ జీవితం అండి? అంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి, మోసకరమైన నీ జీవితాన్ని విడిచిపెట్టేసి, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపం నొందినవాడగా ఉండి నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడగా ఉండాలి. ఏమి నొందినవాడగా ఉండాలి? నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడగా ఉండాలి. నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొంది దేవుని దృష్టిలో నీవు ప్రియుడు అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆటోమేటిక్గా గణపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడండి? గణపరిచేవాడుగా ఉంటాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మారిన తర్వాతే ఇశ్రాయేలు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడో తెలుసా? ప్రియుడుగా. ఎలాగండి? ప్రియుడుగా కనపడ్డాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? గణపరిచాడు. ఏం చేశాడండి? గణపరిచాడు. నిన్నైనా నన్నైనా దేవుడు గణపరచాలి అంటే, ఒక మహోన్నతమైన వ్యక్తులుగా దేవుడు తీర్చిదిద్దాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలి అంటే మనం ఏం పొందాలో తెలుసా? జయముందిన వారుగా ఉండాలి. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? జయముందినవాడు, పోరాడి గెలిచినవాడు. ఆమేన్. పోరాడి గెలిచినవాడు. మన జీవితంలో కూడా పోరాడి గెలిచే అనుభవం మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని దృష్టికి మనం ప్రియులుగా ఉండగలుగుతాం. దేవుని దృష్టికి మనము ప్రియులుగా ఉండగలుగుతాం. అప్పుడు దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఎలా ఘనపరుస్తాడయ్యా అంటే దేవుడు ఘనపరుస్తాడంతే. ఆమేన్. ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చిన దేవుడు, ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? చెప్పండి. మార్చగలడు. నువ్వు ఉన్న చోటనే ఎక్కడున్నా కూడా దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. ఘనపరిచేవాడుగా ఉంటాడు. అయితే ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలో తెలుసా? గనులుగా ఉండాలి. ప్రియులైన వారుగా ఉండాలి. ప్రియుడైన వాడుగా నువ్వు ప్రియుడుగా ప్రియురాలుగా నువ్వు ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను గణపరుస్తాడు. ఆయన దృష్టిలో మనం ప్రియులమై ఉండాలి అంటే మొదటిది పోరాడి గెలిచిన వారుగా ఉండాలి. అంటే జయముందిన జీవితం. ఏం పొందిన జీవితం? జయముందిన జీవితం కలిగిన వారుగా ఉండాలి. 2, ఇశ్రాయేలుని ఇశ్రాయేలు దేవుని దృష్టికి ప్రియుడుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి సంఖ్యాకాండము 20వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 21వ వచనం చదవండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 21వ వచనం.
అమ్మా 21వ వచనం. ఆయన 23వ అధ్యాయం అమ్మ, క్షమించండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. చాలమ్మా, చాలు. దేవుని దృష్టిలో ఇశ్రాయేలు ఎలా కనపడుతున్నాడో తెలుసా? ఏ వంకరితనము లేనివాడగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఏ వంకరితనము, ఆయన మార్గాల్లో ఏ వంకరితనం లేదండి. ఆయన యాకోబుని చూసినప్పుడు ఏ దోషము కనబడలేదట, ఏ దోషము కనపడలేదట. ఇశ్రాయేలు ఏ వంకరితనము కనపడలేదు. నిన్ను చూసినప్పుడు, నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఆయన దృష్టికి ఏ వంకరితనం కనపడకూడదు. ఆమేన్. మరి మన జీవితంలో మనం వెళ్ళే మార్గం ఎన్ని వంకరలుగా ఉంటుందో తెలుసా? మన మార్గమే వంకర మార్గం, మన ఆలోచనలే వంకరి ఆలోచనలు, మన తలంపులే వంకరి తలంపులు. మన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? వంకరి మాటలు మాట్లాడతాం. ఏ మాటలు? మాటలు కూడా వంకరగా ఉంటాయా? మాటల్లో వంకరతనం ఉంటుందా? చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదామా? 20వ అధ్యాయము 30వ వచనం. మరియు అమ్మా, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరెదరు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వంకరి మాటలట. ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు ఉన్నాయంట? వంకరి మాటలు ఉన్నాయి. యాకోబు చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ని ప్రభు చూసినప్పుడు, ఇశ్రాయేల్ యొక్క జీవితంలో దేవుడు ఏ వంకరితనాన్ని చూడలేదంట. దేన్ని చూడలా? ఏ వంకరితనాన్ని చూడలా. ఏ దోషం కూడా ఆయనలో కనుగోలేదు. మరి నీ జీవితంలో నీ అణువణువు తెలిసినవాడు, నీ ఆలోచనలు ఎరిగినవాడు, నీ తలంపులు ఎరిగినవాడు, నీ తపన ఎరిగినవాడు, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఆయన దృష్టిలో ఎలా ఉండాలో తెలుసా? ప్రియుడుగా ఉండాలి అంటే ఆయన దృష్టిలో నిన్ను చూసినప్పుడు నీలో ఏ వంకరితనము కనపడకూడదు. ఏ వంకరితనము కనపడకూడదు. నీ మాటల్లో, నీ నడవడికల్లో, నీ క్రియల్లో, నీ ఆలోచనలో ఎక్కడ కూడా వంకరితనం కనపడకూడదు. మనం వెళుతున్న మార్గాలు ఎలాంటివో తెలుసా? వంకరి మార్గాలు. ఏ మార్గాలు? వంకరి మార్గాలండి. వంకరి మార్గాలు. మన మాటలు ఎలా ఉంటాయి అంటే వంకరంకరగా. ఎలా ఉంటాయి? వంకరంకరగా ఉంటాయి. ఈ రోజున నిన్ను ప్రభు చూసినప్పుడు దేవుని దృష్టికి ఎలా ఉండాలో తెలుసా? ఏ వంకరితనము లేని సరళ వృక్షం వలె నువ్వు కనపడాలి. ఆమేన్. ఎలా ఉండాలి? సరళ వృక్షం వలె నువ్వు కనపడాలి. తిన్ననైన మార్గంలో నడిచే వ్యక్తిగా, జీవపు మార్గంలో నడిచే వ్యక్తిగా నువ్వు కనపడాలి. నువ్వు కనపడనంతకాలం దేవుని దృష్టిలో ప్రియుడుగా ఉండలేవు.
లోకం దృష్టిలో ప్రియుడుగా ఉండవచ్చు, లోకస్తుల దృష్టిలో ప్రియుడుగా ఉండొచ్చు, లోక సంబంధమైన మనుషులకు నువ్వు ప్రియుడిగా ఉండొచ్చు. నీ మాటల వలన, నీ వంకరి మాటలు ఇతరులకు సంతోషాన్ని కలగచేయొచ్చేమో, కానీ నా దేవునికి సంతోషాన్ని కలగచేయవు. నా దేవుని దృష్టిలో నువ్వెలా ఉండాలి అంటే, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఏ వంకరితనం కనపడకూడదు, ఏ వంకరితనం కనపడకూడదు. మరి నీ దృష్టి నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎంత వంకరగా ఉంటుంది, నీ నడక ఎంత వంకరగా ఉంటుంది, నువ్వు నడుస్తున్న మార్గాలు ఎంత వంకరగా ఉంటాయి, నువ్వు చేస్తున్న పనులు దుష్ట కార్యాలు చేస్తూ ఉంటావు, వంకర కార్యాలు చేస్తూ ఉంటావు, దుష్ట ఆలోచనతో నింపబడిన వాడుగా ఉంటావు. కానీ ఇశ్రాయేలుని ప్రభు చూసినప్పుడు ఆయనకి ఏ వంకరితనం కనపడలేదట. ఆమేన్. ఆయన మారు మనసు పొందాడో, ఎబ్బేకు రేవు దగ్గర మారు మనసు పొందాడో, తర్వాత యాకోబుని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఆయనలో లోపం దొరుకుతుందేమో, వంకరితనం ఎక్కడైనా ఉంటుందేమో అని. కానీ ఆయనలో ఏ వంకరితనము కనపడలేదట దేవునికి. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, ఆయన శరీర రక్తాల్లో పాలిభాగస్తులు అవుతున్న నీ జీవితంలో ఎంత వంకరితనం ఉంది, నీ బ్రతుకులో ఎంత వంకరితనం ఉంది, ఎంత వంకరితనం ఉందండి. ఇంకా మోసాన్ని విడిచిపెట్టలా, మోసపూరితమైన బ్రతుకును మార్చుకోలా, వేషధారిగా తిరుగుతున్నావు. వేషధారిగా ఉన్నంతకాలం నీ జీవితంలో దేవుని దృష్టికి ప్రియుడుగా కనపడవు. వేషధారణ నీలో ఉన్నంత వరకు దేవుని దృష్టికి నువ్వు ప్రియుడుగా ఉండలేవు. అప్పుడు నిన్ను గణపరచడో, నీలో ఉన్న వంకరితనం పోవాలి. ఆమేన్. ఈ రాత్రే దేవుడు నీ వంకరి మార్గములను సరళం చేయునుగాక. ఈ రాత్రికాల సమయంలో యాకోబుని దేవుడు ఊరినే గరుడుగా చేయలా. యాకోబులో దేవుడు పరీక్షించి చూసినప్పుడు ఆయనలో ఏ వంకరితనము కనపడలేదట. అందుకే యాకోబు ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి. ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడా? ఊరికి ఆశీర్వదించాడా? ఊరికినే గణపరిచాడా? ఒక వ్యక్తిని ఒక దేశంగా ఎలా మార్చాడు అంటే, ఎందుకు మార్చాడు అంటే, దేవుని దృష్టిలో ఏ వంకరితనం లేకుండా బ్రతికాడు. ఎలా బ్రతికాడండి? నీ మాటల్లో ఎంత వంకరతనం ఉంటుందో తెలుసా? కపటం ఏముంటుంది? కపటం. నీ మాటల్లో కపటం దేవునికి తెలియదా? నీ చూపులో ఉన్న కపటం, కామం తెలియదా దేవునికి? నీ ఆలోచనలో దేవునికి తెలియదా? ఆయన ప్రతి ఒక్కరిని పరిశోధించే దేవుడా, పరిశీలన చేసే దేవుడా. వారి క్రియల చొప్పునే ఆయన ప్రతిఫలం ఇస్తాడా. ఎందుకురా నా జీవితం దేవుని సన్నిధిలో ఎలా ఉంటుంది అంటే, దేవుని సన్నిధిలో ఉంటున్నావు కానీ వేషధారిగా ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? వేషధారిగా ఉంటున్నావు. పరిశుద్ధులతోనే ఉంటున్నావు, కానీ హృదయం అంతా కూడా అజితేంద్రియముతోనూ దోపుతోనూ నింపబడింది. పరిశుద్ధులతోనే ఉంటున్నావు, సున్నం కొట్టిన సమాధిలా ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటున్నావు. సమాధిలో ఏముంటాయి? కుళ్ళిన దేహం ఏముంటుందండి? పైకి తెల్లగానే ఉంటుంది, లోపల మాత్రం కుళ్ళిపోయిన దేహంతో ఉంటుంది. పైకి భక్తి పరులాగానే ఉంటున్నావు, క్రైస్తవుడుగానే ఉంటున్నావు, దేవుని మందిరంలోనే ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు తెలుసా? దోమలను వడకట్టి ఒంటిలను మింగి రకంలాగా ఉన్నావు.
వేటిని మింగుతున్నావు చెప్పండి? దోమల్ని ఒడి కడుతున్నావంట, ఒంటిల్ని మింగుతున్నావంట. దోమ ఈ సైజులో ఉంటుంది, చిన్న సైజులో. ఒంటి పెద్ద సైజులో ఉంటుంది. ఒంటిల్ని మింగేస్తున్నావు కానీ దోమల్ని ఒడ కడుతున్నావు. ఏం కడుతున్నావు చెప్పండి? నేను దశమ భాగం ఇస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, బాగానే ఉన్నావు. పుదీనాలో కూడా దేవునికి దశమ భాగం ఇస్తున్నావు, ఇవ్వట్లేదు అంటలా. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్న శ్రేష్టమైన వాటిని చేయట్లా. దోమలను ఒడికట్టి ఒంటిలను మింగివేసి వేషధారిగా ఉన్నావు. వేషధారిగా ఉంటే నీ జీవితంలో దేవుని దృష్టికి నువ్వు ప్రియుడుగా ఉండలేవు, ప్రియురాలుగా ఉండలేవు. నీ స్థితి ఏం మారదు. నీ స్థితి మారాలి అంటే దేవుని దృష్టికి ప్రియుడుగా ఉండాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మార్పు నొందినవాడుగా నీవు పాపం మీద, లోకం మీద జయమొందినవాడుగా నీవు ఉండాలి. 2, నీలో ప్రభు చూసినప్పుడు ఏ వంకరితనము కనపడకూడదు. ఆమేన్. మరి నీలో ఎన్ని వంకరితనాలు, నీ మార్గాలు, నడుస్తున్న మార్గాలు ఎన్ని వంకరలుగా ఉంటున్నాయి. నువ్వు మాట్లాడే మాటల్లో ఎన్ని వంకరలు ఉంటున్నాయి. మనసులో ఒకటి పెట్టుకుంటావు, బయటికి ఒకటే మాట్లాడతావు. చేసేది ఒకటే, నువ్వు మాట్లాడేది మరొకటే. ఇది వంకరతనం కాదా? దేవుడు చూస్తాడండి. దేవుడు చూసి ఏం చేస్తాడో తెలుసా? నీ పనికి తగిన ప్రతిఫలమే ఆయన ఇస్తాడు. నీ యొక్క క్రియలకు తగిన ప్రతిఫలమే ఆయన ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వు పల్లేరుగాయలు ఎత్తితే ఏరుశనక్కాయలేం కోయవు, పల్లేరుగాయలే కోతావు. ఏ కాయలు కోతావు? పల్లేరుగాయలే కోతావు. మోసాన్ని విత్తేవు అనుకో, మోస పంటనే కోతావు. పాపాన్ని విత్తేవు అనుకో, పాపం వలన వచ్చి జీతం ఏంటో తెలుసా? మరణం. ఏంటండి? మరణాన్నే నువ్వు కోతావు. బైబిల్ చెప్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఎలా కనపడాలి అంటే, దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి ప్రియులుగా ఉండాలని ఏమైనా చేయొచ్చు. నా దృష్టిలో మంచోడుగా ఉండాలి అంటే నా చుట్టూరు తిరుగుతూ ఉన్నావు అనుకో, మంచోడే అనుకుంటా. ఏమనుకుంటా? మంచోడే అనుకుంటా. నా మాట నువ్వు వింటున్నావు అనుకో, లేకపోతే నన్ను గణపరచడానికి ఏవో 2 గిఫ్ట్లు ఇచ్చేవు అనుకో, ఇడు మంచోడురా అనుకుంటా. కానీ దేవుడు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మన జీవితంలో వంకరితనం ఆయనకి కనపడకూడదు. ఏం కనపడకూడదు? ఇశ్రాయేల్లో దేవుడు ఏం చూశాడయ్య అంటే, ఇశ్రాయేల్లో ఏ వంకరితనము లేదంట. ఏం లేదు. మరి నీ జీవితంలో వంకర చూపులు, వంకర మాటలు, వంకరి నడక, మోసపూరితమైనటువంటి క్రియలు. ప్రియులరా, ఆ జీవితం మనలో ఉన్నంత వరకు ఎక్కడ వేసేవే గొంగడి అంటే అక్కడే ఉంటాం. మన జీవితాల్లో ఏం మార్పు ఉండదో. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ వ్యక్తికి దేవుడు అన్యాయం చేయడు. మన క్రియలే, మన ఆలోచనలే, మన యొక్క నడవడికే మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. మన జీవితంలో సంతోషం ఉండాలా, సమృద్ధి ఉండాలా, క్షేమం ఉండాలా అంటే మన జీవిత పయనాన్ని బట్టే ఉంటుంది. మనం చేసే ఆలోచనలు బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడండి? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇంకా ఇశ్రాయేలులో ప్రభు ఏం చూశాడో తెలుసా? ఏం చూశాడు? ఎందుకు ఆయన్ని
ప్రియమైన వాడవు అని అన్నాడు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కనిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఆమేన్. ఏం చేశాడట? దేవునికి నమస్కారం చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి నమస్కారం చేసిన వాడుగా ఉన్నాడు. అంటే అక్కడ ఏం రాయబడి ఉందో తెలుసా? యాకోబు అవాసన కాలమందు. ఏ కాలమందు అంటే మరణకాలమందు. చెప్పండి. ఆయన మరణించే ముందు యాకోబు యోసేపు యొక్క కుమారులను దీవించటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? తన చేతి కర్ర మీద, దేని మీద? చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడట. ఆమేన్. కర్ర మీద ఉన్నప్పుడు కూడా దేవుని మీదే ఆనుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మరణ సమయంలో కూడా దేవుని మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తూ ప్రజలను దీవించిన వాడుగా ఉన్నాడు. అంటే యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితము ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఎవరి మీద ఆనుకున్నాడో తెలుసా? దేవుని మీద ఆనుకున్నాడు. ఎవరి మీద? మరి నువ్వెవరి మీద అనుకుంటున్నావు? ఎవరి మీద అనుకుంటున్నావు అండి? వృద్ధాప్యమందు లేవలేని స్థితిలో ఏం చేస్తున్నాడో తెలుసా? తన కర్రను ఏంటండి? తన కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాడట. ఎవరికి? ఈ రోజున వయసు ఉన్నా కూడా, శక్తి ఉన్నా కూడా మోకరించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో సాగిలు పడగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నమస్కరించగలుగుతున్నావా? దేవుని మీద ఆనుకునే జీవితమేనా నీది? దేవుని మీద ఆనుకునేదనా నీ జీవితం? నీ సొంత బలం మీద, నీ స్వజ్ఞానం మీద నువ్వు ఆనుకుని ఉంటావు. కానీ దేవుని మీద ఆనుకున్న అనుభవం కాదు నీది. దేవుని మీద ఆనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మీద ఆనుకున్న వాని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఆమేన్ చెప్పండి. ఎలాగా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఎలా కాపాడతాడు? ఎవరు శాంతంగా ఉండగలుగుతారు? నెమ్మదిగా ఉండగలుగుతారు? దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడు. ఆమేన్. పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడు. వాడికి భయం ఉండదు, కలవరం ఉండదు, తొందరపడడో, తత్తరిల్లడో. వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కూల్గా. ఎలా ఉంటుంది? కూల్గా. కష్టాలు వస్తాయి, కూల్గానే ఉంటాడు. శ్రమలు వస్తాయి, కూల్గానే ఉంటాడు. ఒక మాట మీకు చెప్పనా? కీర్తనలో ఒక మాట రాస్తాడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 2వ వచనం నుంచి చదువుదాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు
పర్వతములు కదిలినను మనము భయపడం. ఎవరు భయపడరో తెలుసా? ఏ పరిస్థితుల్లో భయపడరో తెలుసా? మనం చూస్తూ ఉండగానే భూమి మార్పు చెందుతుందంట. ఏం చెందుతుంది? మార్పు చెందుతాం అంటే భూకంపం అవుతుంది. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. పర్వతములు నడి సముద్రంలో మునిగిపోతున్నాయి అంట. ఏమవుతున్నాయి అంటే సునామీలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? సునామీలు వచ్చినాయి. వాటి జలముల ఘోషించుచున్న భయంకరమైనటువంటి ఘోష అంటే శబ్దం, ఘోష అంటే ఓరు. ఈ రోజున నీ జీవితంలో అంటారు చూసావా, ఘోష. నరుని ఘోషేనా? నరుల ఘోష. నరుల ఘోష కంట నల్లరాయి కూడా బద్దలైపోదు. దేవుడు నీలో ఉంటే ఎంత ఘోష వచ్చినా, ఘోషించినా కూడా నువ్వెలా ఉంటావో తెలుసా? కదలవు, భయపడవు. అక్కడ ఏమన్నా రాశాడో తెలుసా? అక్కడ ప్రభు ఏమని రాయించాడో తెలుసా? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములను మునిగిపోయినను భయపడరు. ఒక నది కలదు, అంతేనా? నుగురి కట్టినను భయపడము. 5వ వచనం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడట? అరుణోదయమున సహాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అందుకని అది భూమి మార్పు నొందిన, నడి సముద్రాల్లో పర్వతాలు మునిగిపోయిన, సముద్రం ఘోషించినా కూడా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారికి చలనం ఉండదు, భయపడరు. ఏం పడరు? ఎందుకయ్యా అంటే వారు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్నవారు. ఎవని హృదయం అయితే దేవుని మీద ఆనుకుంటుందో, ఏమన్నాడు? యెషయా గ్రంథం 26:3 ప్రకారం ఏమని రాయబడి ఉంది? ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆనుకుంటాం నేర్చుకోవాలి. నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని మీద ఆనుకో. నీ తెలివితేటల మీద, నీ బలం మీద, నీ ధనం మీద, నీ బలగం మీద, నీకున్నటువంటి సిరు సంపదల మీద ఆనుకుంటావు. నేను ఒక మాట చెప్తాను, వినండి. నీ బ్రతికేలాంటిదో తెలుసా? త్రాసు మీద ధూళి లాంటిది. నీ బ్రతికేలాంటిదో తెలుసా? నీటి మీద బుడగ వంటిది. అది గాలొస్తే ఎటిగిరిపోద్దో తెలియదు. గాలొస్తే ఎప్పుడు నీ బుడగ పగిలిపోతుందో నీకు తెలియదు. నీ వెండి బంగారాలు కానీ, నీ ధనం కానీ, నీ సంపద కానీ, నీ పదవి కానీ, నీ ఉద్యోగం కానీ, నీ తెలివితేటలు కానీ, నీ బలగం కానీ నిన్నేమీ రక్షించలేవు. ఆమెను చెప్పండి. నిన్ను రక్షించలేవు. ఈ రోజున బలం ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు మాకో. వయసు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించు మాకో. బైబిల్ చెప్తుంది మన బ్రతుకు నీటి మీద తేలియాడే బుడగ వంటిది. ఎలాంటిది? నీటి మీద తేలియాడే బుడగ వంటిది. ఒక రోజునట బిల్లీ గ్రహం గారు, ఎవరండి? ప్రపంచ సువార్థికుడైన బిల్లీ గ్రహం గారు అమెరికాలో ఒక సినీ నటిని కలిశాడట. ఆమె పేరు ఏంటంటే మెర్లీ
మెండ్రో, చెప్పండి, మెర్లీ మెండ్రో అనేటువంటి ఒక సినీ తారను దైవజనుడు బిల్ గ్రహం గారు కలిశారట. కలిసి, అమ్మా నువ్వు మారు మనసు పొందు, యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా అంగీకరించు, ఇదిగో నీ పాపములకు ప్రాయశ్చిత్తం నొందితే నువ్వు ధన్యురాలవు, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోమ్మా అంటే ఆ యొక్క సినీ తారందంట, నాకు చాలా కెరీర్ ఉంది. ఏముందండి? నాకు చాలా కెరీర్ ఉంది. నా కెరీర్ ప్రారంభమైంది ఇప్పుడే, నా కెరీర్ ప్రారంభమైంది ఇప్పుడే, నాకు చాలా వయసు ఉంది, నాకు చాలా కెరీర్ ఉంది అని చెప్పిందంట. అంటే నాకు చాలా భవిష్యత్తు ఉంది, నేను ఇంకా చాలా సినిమాలు చేయాలి, నేను ప్రపంచంలో ఒక పేరు సంపాదించుకోవాలి. ఇప్పుడే నన్ను మారు మనసు పొందమంటున్నావేంటి? ఇప్పుడే నా ఆశలు చంపుకోమంటున్నావేంటి? ఇప్పుడే దేవునికి లోబడమంటున్నావేంటి? దేవుని మీద ఆనుకోమంటున్నావేంటి? నా అందం మీద, నా వయసు మీద, నా యొక్క నైపుణ్యం మీద నేను ఆనుకుని ఇప్పుడే పేరు పొందుతున్నా లోకంలో అని చెప్పిందట. దైవజనుడు చెప్పాడట. ఆమందంటే నాకు చాలా కెరీర్ ఉందని వెళ్ళిపోయిందంట దైవజనుడి మాట వినకుండా. తర్వాత ఏం జరిగిందో తెలుసా? 40 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని, 40 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని ఆమె చచ్చిపోయిందట. చాలా కెరీర్ ఉన్నందుగా, చాలా కెరీర్ ఉంది, గోల్డ్ సంపాదిస్తాను, నా వయసు ఎంతో ఉంది, నేనెంతో అందగత్తిని అనుకుందంట. ఒక 2-3 వారాల్లో 40 స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్ట. మనం అనుకుంటాం మనకి చాలా వయసు ఉందలే, మనకి చాలా బలం ఉందలే అని అనుకుంటాం. ప్రియులరా, ఈ క్షణాన ఏం జరుగునో మనకు తెలీదు, ఈ క్షణాన ఏం జరుగునో మనకు తెలీదు. మనం ఏం చేయాలో తెలుసా? పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకునేవారుగా ఉండాలి. చెప్పండి, ఇశ్రాయేల్లో దేవుడు ఏం చూశాడయ్య అంటే దేవుని మీద ఆనుకోవటం చూశాడు. అతడు జయమొందినవాడు, అతనిలో ఏ వంకరితనము లేదు. అతనిలో ఏం చూశాడయ్య అంటే ప్రభువు మీద ఆనుకునే జీవితాన్ని చూశాడు. ఎవరి మీద ఆనుకునే జీవితం? ప్రభువు మీద ఆనుకునేటువంటి జీవితాన్ని దేవుడు చూశాడు. అందుకే నువ్వు నాకు ప్రియుడు అయ్యావు. ఏమయ్యావు? నువ్వు నాకు ప్రియుడు అయ్యావు, నేను నిన్ను ఘనపరుచుచున్నాను. ఆమేన్. దేవుడు ఎందుకు ఘనపరిచాడయ్యా అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? నీ జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. నీ తెలివితేటల మీద, నీ జ్ఞానం మీద, నీ సంపద మీద, నీకున్నటువంటి లోక సంబంధమైన ఈవుల మీద నువ్వు ఆధారపడటం కాదు. కొంతమంది నేను నా చదువు ఉంటే నాకు చాలు అనుకుంటాడు ఒక్కొక్కడు. చదువే దేవుణ్ణి ఎరగకుండా చేస్తుంది. నీ విద్య, నీ జ్ఞానము నిన్ను దేవుణ్ణి ఎరగకుండా చేస్తుంది. మీకు తెలుసా, గోపురం నుంచి ఒక కుర్రోడు వచ్చేవాడు. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంటర్వ్యూ టైంలో క్రాక్ లాగా వచ్చేసింది. ఏంలాగా వచ్చేసింది? స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. ఆయన చేతులు చాలా ఊగటం ప్రారంభమైంది. ఐఏఎస్ చదివాడండి, చివరికి ఏమీ కాకుండా పోయాడు. మరి ఆయన బ్రతుకున్నాడో చచ్చిపోయాడో తెలియదు. చచ్చిపోయాడు. యవనస్తుడండి, బాగా తెలివి గలవాడు.
శ్రీను అనుకుంటా, చచ్చిపోయాడు. మన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మన విద్య మనల్ని రక్షిస్తుంది. ఏం రక్షించదో. నిన్ను రక్షించేది దేవుని కృప. దేవుని కృప దేవుని మీద అనుకోవాలి. ఎవరి మీద? దేవుని మీద అనుకోవాలి. నువ్వేది ఉందని నువ్వు భంగపడుతున్నావో జాగ్రత్త. ఏదుందని అతిశయిస్తున్నావో జాగ్రత్త. దేని మీద నువ్వు ఆనుకుంటున్నావో, ఆనుకోవలసిన వాని మీద ఆనుకోవాలి. ఎవరి మీద? ఆనుకోవలసిన దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. లోకం మీద వేటి మీద నువ్వు ఆనుకున్నా అవే నీకు ప్రమాదం, అవే నీ నాశనానికి దారితీస్తాయి. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో మనం ప్రియులుగా ఉండాలి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మనం ప్రియులుగా ఉండాలంటే మన పాపం మీద, లోకం మీద, శరీరం మీద, సాతాను మీద జయం పొందిన వారుగా ఉండాలి. ఆమేన్. రెండవది, దేవుని దృష్టికి ఏ వంకరితనము లేని వారుగా ఉండాలి. 3, దేవుని మీద ఆధారపడే జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం? దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఘనపరుస్తాడు. ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఎలా ఘనపరుస్తాడో చెప్పనా? యాకోబుని ఒక దేశంగా చేశాడా? ఇశ్రాయేలు దేశంగా చేశాడా? బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా దేవుని దృష్టికి బహుప్రియుడట. ఏంటి? బహుప్రియుడు. ఆయన పేరేంటో తెలుసా? దానియేలు. చెప్పండి. దానియేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయుట ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు ఏమని? వెళ్ళవలెనని. ఇప్పుడు బయలుదేరాడట. ఇప్పుడు నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాను. ఆమేన్. పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరిందట. ఏంటో తెలుసా? దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడు. దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే బబులోను చెర నుండి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందేటువంటి సమయము ఆసన్నమైనదని దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరిందట. ఏం బయలుదేరింది? పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఒక దేవదూతనిచ్చి ఇదిగో దానియేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు విడుదల పొందేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పు అని దేవదూతకి ఆజ్ఞాపించాడట దేవుడు. ఆమేన్. ఎందుకు ఆజ్ఞ బయలుదేరిందో తెలుసా? మనం దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉంటే పరలోకం మన కొరకు పనిచేసేదిగా ఉంటుంది. మనం ప్రార్థించినప్పుడే, ఎప్పుడు? మనం విజ్ఞాపన చేసినప్పుడే పరలోకంలో ఆజ్ఞ ప్రారంభమవుతుంది, బయలుదేరుతుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎంతకాలంగా మనం ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మన ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదో తెలుసా? ఎందుకు పరలోకం పనిచేయట్లేదో తెలుసా? మనం ఆయన దృష్టికి ప్రియులుగా లేము. మనలో ఎక్కడో వంకరతనం ఉంది. మనలో ఎక్కడో లోకం మీద ఆనుకునే స్వభావం ఉంది. మన జ్ఞానం మీద ఆనుకునే స్వభావం ఉంది. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎక్కడో ఓడిపోయే జీవితం మనం కలిగి ఉన్నాం. ఎక్కడో ఓడిపోతున్నాం. ఓడిపోయిన వారికి కాదు,
జయమొందిన వారు ఎవరండి? జయమొందిన వారు. జయమొందిన వారు దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటారు. వారి జీవితంలో దేవుడు వారి ఘనపరిచేవాడగా ఉంటాడు. ఇక్కడ చూడండి, దేవుడు దానియేలు ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తుంటే అండి, ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ప్రారంభించినప్పుడే పరలోకంలో ఆజ్ఞ బయలుదేరిందంట. ఏం బయలుదేరింది చూడండి. ఆయన మోకరించి ప్రార్థన ప్రారంభించినప్పుడే దేవుడు పరలోకాన్ని ఏం చేశాడు తెలుసా? ఆజ్ఞాపించాడు. పరలోకంలో దేవదూతలకు ఆజ్ఞాపించాడు. పరలోకం పనిచేస్తుంది. నువ్వు ప్రియుడుగా ఉంటే, నువ్వు చెరలో ఉన్నా, నువ్వు శత్రు దేశంలో ఉన్నా, నువ్వు శత్రువుల మధ్యన నివాసం చేస్తున్నా, నువ్వు ఒక ఏలికగా ఉంటావు. ఆమెన్ చెప్పండి. ఒక ఏలికగా ఉంటావు. చూడండి, దానియేలు బబులోను సామ్రాజ్యానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్లారు అంటే బానిసగా తీసుకువెళ్ళారు. బానిసగా వెళ్ళిన వ్యక్తి బానిసగా ఉన్నాడా? 4 రాజుల ఆస్థానాలలో ఘనమైన పాత్రను పోషించిన వాడగా ఉన్నాడు. ఘనమైనటువంటి పాత్రను పోషించిన వాడగా ఉన్నాడు. దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు. అన్ని జనుల మధ్యన దానియేలుని ఘనపరిచాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలు దేవుని దృష్టిలో బహుప్రియుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి చెప్పండి? బహుప్రియుడుగా ఉన్నాడు. నీవు దేవుని దృష్టిలో బహుప్రియురాలుగా ఉండగలిగితే, నువ్వు ఎక్కడున్నా కూడా, ఎవరి మధ్యన నివాసం చేస్తూ ఉన్నా కూడా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఘనపరిచేవాడగా ఉంటాడు. ఆమేన్. మన స్థితి మారుతుంది. మునుపున్నట్లుగానే ఇప్పుడు మన స్థితి ఉండదండి. మన స్థితి ఉండదు. స్థితి ఉండదు. మీరు గమనించాలి. మన స్థితి దేవుడు మారుస్తూ ఉంటాడు. మన స్థితిని హెచ్చిస్తూ ఉంటాడు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో, సేవ ప్రారంభించిన కొత్తలో ఇక్కడికి ఆటో వేసుకొచ్చా. దేవుడు ఆటో తీసేయమన్నాడు. తీసేసాను. అప్పుడు తినటానికి కూడా ఏమీ లేని పరిస్థితి. తినటానికి కూడా ఏమీ లేని పరిస్థితి. బట్టలు కట్టుకోవటానికి కూడా ఆ కుమారమ్మకి 100 రూపాయల చీర కొనలేనటువంటి పరిస్థితి నాది. నా స్థితి నా దేవుడు మార్చలేదా? నడుచుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత విశ్వాసుల పిల్లల యొక్క ఆటోల్లో ప్రయాణం చేసేవాడిని. దేవుడే గాంధీ గారిని ప్రేరేపించి ఒక బండి ఇచ్చిపించాడు. పాత స్కూటరు. ఏంటండి? పాత స్కూటరు. నడక మానిపించి దేవుడు ఒక వాహనాన్ని ఇచ్చాడు. వాహనం ఇచ్చిన తర్వాత దాన్ని తీసేసి నాకు గ్లామర్ బండి ఇచ్చాడు. ఏ బండి ఇచ్చాడండి చెప్పండి? గ్లామర్ బండి ఇచ్చాడు. నా స్థితి మార్చాడా? ఇక్కడ ప్రారంభించినప్పుడు చిన్న రేకుల షెడ్ వేసాం. ఏమేసాం? రేకుల షెడ్ వేసాం. ఆ రేకుల షెడ్ కట్టడానికి 6 సంవత్సరాలు పట్టింది పూర్తవుతానికి. 6 సంవత్సరాలు గోడలు పూర్తవుతానికి 6 సంవత్సరాలు పట్టింది. ఆ 6 సంవత్సరాల్లో ఇది పూర్తయ్యేలాగా గోడలు బద్దలైపోయి ఊడిపోయేటట్లుగా తయారైంది. తర్వాత ఒకే సంవత్సరంలో 9 నెలల్లో దేవుడు ఈ మంచి మందిరాన్ని ఇచ్చాడు. స్థితి మారిందా లేకపోతే అట్లాగే ఉందా చెప్పండి? బండెల్ల పోయి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? అయ్యగారిని ప్రేరేపించి సుమ్ము ఇచ్చాడు. నాకు ఏమిచ్చాడు? కారు ఇచ్చాడండి. నేను అడగలా. అయ్యగారే వెళ్ళి అయ్యగారు డానీ ఈ కారు నువ్వు వాడుకో అని దేవుడు కారు ఇచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు కారు ఉందా లేదా చెప్పండి? మనము ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ప్రియమైన వారుగా ఉంటే, ప్రియులుగా ఉంటే మన స్థితిని దేవుడు మారుస్తాడు, గణపరుస్తాడు. ఆయన గణపరిచే దేవుడు.
మనల్ని ఎక్కడున్నావే గొంగడి అంటే అక్కడ ఇడిచిపెట్టే దేవుడు కాదు. నీ స్థితి మారుతుంది, నీ స్థితి మారుతుంది. ఈ రోజున్న లోయ దేవుడు ఎత్తి చేస్తాడు. ఏం చేస్తాడు? ఎత్తుగా చేస్తాడు. నీ ముందున్నటువంటి పర్వతాలను సమభూమిగా ఆయన చేయగలడు. నీ ముందున్నటువంటి కరుకైన భూమిని నున్నగా చేయగలిగిన దేవుడు ఆయన. నీ స్థితిని మార్చే దేవుడు. ఎప్పుడు మారుస్తాడో తెలుసా? నీ జీవితంలో దేవుని దృష్టిలో నువ్వు ప్రియుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రియుడుగా ఉండాలి. ప్రియుడుగా ఉంటే మొదట నీ యొక్క స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? మహావృక్షంగా మారుతావు. ఆమేన్ చెప్పండి. మహావృక్షంగా మారుతావు. ఈ రోజున దేవుని సన్నిధిలో మన బెర్షెబా మినిస్ట్రీని మొదటిలో ప్రారంభించినప్పుడు చింత చెట్టు కింద, ఎక్కడ? చింత చెట్టు కింద 4 విశ్వాసంతో ప్రారంభమైనటువంటి పరిచర్య ఇది. కానీ ఇప్పుడు అంచెలంచెలుగా భూదిగంతాల వరకు ఈ పరిచర్యను దేవుడు విస్తరింపచేశాడు. ఆ పరిచర్యలో ఉన్న నిన్ను దేవుడు ఎందుకు విస్తరింపచేయడో, నీ స్థితి ఎందుకు మార్చడో, నిన్ను ఘనపరిచే దేవుడో. కానీ దానికి కావలసిన యోగ్యత మనం సంపాదించుకోవాలి. దానికి కావలసిన యోగ్యత మనలో ఉండాలి. మనలో వంకరితనం పెట్టుకుని మనలో ఓడిపోయేటువంటి జీవితం, పడిపోయేటువంటి జీవితం, పతనమైపోయే జీవితాన్ని మనం పెట్టుకున్నప్పుడు దేవుని దృష్టిలో ఎలా ప్రియులుగా ఉండగలుగుతాం? ప్రియులుగా ఉండాలి అంటే జయముందిన వారుగా ఉండాలి. వంకరితనం దేవునికి కనపడకూడదు. మన జీవితంలో సంపూర్ణంగా ఆయన మీద ఆనుకున్నటువంటి జీవితాన్ని ఆయన చూడాలి. ఆయన చూస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ స్థితిని మారుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఈ రాత్రి దానియేలుని హెచ్చించిన దేవుడు, యాకోబుని ఇశ్రాయేలుని హెచ్చించిన దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చించును గాక. అయితే ఆయన దృష్టిలో నువ్వెలా ఉండాలో తెలుసా? ప్రియుడుగా ఉండాలి, ప్రియురాలుగా ఉండాలి, ప్రియమైన దానిగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితాన్ని ఇప్పుడే ఈ క్షణమందే నువ్వు మార్చుకునేవాడుగా ఉండాలి. నీ పాత బ్రతుకు, రోత బ్రతుకు, మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉండాలి. విడిచిపెట్టి నువ్వు ఎలా మారాలో తెలుసా? ఇశ్రాయేలుగా మారాలి. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఎలా మారాడండి? ఇశ్రాయేలుగా మారాడు. మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. జయమొందిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. వంకరితనం లేకుండా తిన్ననైన మార్గాల్లో నడుస్తున్నాడు. దేవుడు చూశాడు, యాకోబులో ఎక్కడైనా వంకరతనం ఉందేమో, లేదు, కనపడలా. దేవుడు ఆశీర్వదించాడు. ఏం చేశాడని? ఆశీర్వదించాడు. బిలాం ప్రవక్త ఇశ్రాయేల్ని శపించాలని ప్రయత్నం చేశాడట. ఇశ్రాయేల్లో ఏ వంకరితనము కనపడపోయేసరికి దేవుడే శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చాడట. ఎలా మార్చాడు? శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడట. ఒకవేళ ఈ రోజు వరకు నీ జీవితం మీద, నీ కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తూనే ఉండొచ్చు, కానీ నా దేవుడు నీ శాపాన్ని సైతం ఆశీర్వాదకరంగా మారుస్తాడ. నువ్వు నమ్ము. ఈరోజు దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవగలిగితే, సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోగలిగితే, ఎవరి మీద? మనం ఎవరి మీద ఆనుకుంటామో తెలుసా? ఎవరి మీద? మనుషుల మీద ఆనుకుంటాం, మతాల మీద ఆనుకుంటాం, కులాల మీద ఆనుకుంటాం. మనం దేని మీద ఆనుకుంటాం? లోక సంబంధమైన తంత్రాల మీద, మంత్రాల మీద, తంత్రాల మీద ఆనుకుంటాం. అందుకే మన జీవితాల్లో ఘనత పొందలేము. ఏం పొందలేము? దేవుని దగ్గర ఘనత పొందలేము. ఘనత పొందపోవటానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఇతరత్ర ఆటల మీద ఆనుకుంటున్నావు. ఆనుకోవలసినటువంటి సర్వశక్తుడైన దేవుని మీద ఆనుకోవలసిన నీవు ఇతరత్ర ఆటల మీద ఆనుకుంటున్నావు. కాబట్టి నీ జీవిత పరిస్థితులు మారట్లా. నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఘనపరచునుగాక. దానియేలుని ఘనపరిచిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఘనపరచునుగాక.
ఇస్రాయేలుని ఒక దేశంగా, ఒక నేషనంగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చునుగాక. గనుడుగా, గనురాలుగా నా దేవుడు నిన్ను రూపుదిద్దునుగాక. ఈ రాత్రి అట్టి అభిషేకంతో నిన్ను నింపునుగాక. ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానమో తెలుసా? అయ్యా, నాలో ఏ వంకరితనం ఉండకుండా చూసుకుంటాను, నేను చేయముందిన వాడగా ఉంటాను, పరిపూర్ణంగా నీ మీద ఆనుకుంటానయ్యా అని తీర్మానం చేస్తే ఈ రాత్రే నిన్ను హెచ్చించటం ప్రారంభం చేస్తాడా, నిన్ను గనుడుగా చేయటం ప్రారంభం చేస్తాడా. ఈ రాత్రి దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తాడు. నమ్మిన వారు అందరూ మోకరించండి, దేవుని సన్నిధిలో మోకరించండి, చేతులెత్తండి, చేతులెత్తండి, మనసారా ప్రార్థన చేయండి, మనసారా ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు నాతో మాతో